ఖమ్మం జిల్లా కట్టుకాచారం వద్ద ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను రైతులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర బోనస్ కోసం కొందరు ఏపీ వ్యాపారులు అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. బోనస్ దక్కించుకోవాలన్న ఆలోచనతో ఏపీ వ్యాపారులు సన్నవడ్లను తెలంగాణలోని మిల్లులకు అమ్ముతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ఏపీ నుంచి ధాన్యం లారీలు రాకుండా చూడాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి ఎవరి ద్వారా వస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ కమిషన్ ఎక్కడ తీసుకొని కూడా పంపుతున్నారు. ప్రతిరోజు ఇదే సామెత అవుతుంది. ఎప్పటి నుంచి కూడా అర్ధరాత్రి నైట్ 10-11 కానీ స్టార్ట్ అయితే 20 నుంచి 30 లారీలు 100 లారీలు పోతున్నాయి. అసలు రైతులు అనేది రోడ్లు ఆగమవుతున్నాయి. ప్లస్ ఇక్కడ అధికారులకు ఎవరికి చెప్పినా కూడా 2-3 సార్లు బండ్లు పట్టించినా కూడా ఏమైతుందో నిలవట్లేదు. ఇది మరి వాళ్ళ పరిధిలోకి వస్తుందా, పై రేంజ్ లో పోతుందా తెలియదు. ఇదంతా గొంతరగోళంగా ఉంది. ఇంత ముందు 2-3 సార్లు కూడా మేము పట్టించాము. పట్టించినా కూడా మళ్ళీ అది తెల్లారి నుంచి మళ్ళీ కంటిన్యూ లారీలు అనేవి అవుతున్నాయి. దానివల్ల చెక్ పోస్ట్ వాళ్ళు వచ్చి ఆంధ్ర బోర్డర్ నుంచి చెక్ పోస్ట్ లో ఇక్కడికి వచ్చి తెలంగాణలోకి వచ్చి కూడా డబ్బులు ఈరోళ్ళ దగ్గర వసూలు చేసుకొని పంపించిపోతున్నారు వాళ్ళు. మరి ఇది ఎంతవరకే మాకు ఇక్కడ బోనస్ కూడా రైతులకు పడకపోయినా చెక్ పోస్టులు బండి పడలేదు. వానాకాలం మా ఊళ్ళో దిగుమతి తిక్కికి వచ్చేసి 10 కేజీలు 5 కేజీలు కటింగ్లు అడుగుతున్నారు. మరి ఇది మా నెంబర్ 1 సరికైనా మాది ఇట్లా అడుగుతున్నారు. మరి ఇక్కడ ఆంధ్ర నుంచి ఇట్లా పోతే మరి తెలంగాణలో పోతున్నాయి అంట. ఒక్క బండికి ఒక్క ట్రక్ షీట్ లేదు. మొత్తం కూడా ట్రక్ షీట్ లేకుండా జీరో పోతుంది. ఏ ట్రక్ షీట్ లేకుండా మరి ఆంధ్ర హైవే పోనీట్లేదు. వస్తున్నాయి డూప్లికేట్ ట్రక్ షీట్లు. పేరు లేదు, మండలం లేదు.